హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఆలు వంకాయ కర్రీ అండి. ఈ కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. సేమ్ ఈక్వల్గా నేను 1/2 కిలో బంగాళదుంపలు కూడా తీసుకున్నాను. 2 పెద్దవి టమాటోలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ 2 పెద్దవి సన్నటి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అంతేనండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి. ఇది కొంచెం వేడైన తర్వాత ముందుగా కొంచెం పోపు వేసుకుందాం. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని కొంచెం సేపు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా ఉండాలి. తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో మనం కర్రీకి సరిపడగా సాల్ట్, కొంచెంగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దుంపలు, వంకాయలు కూడా నేను కాస్త పెద్ద సైజులో కట్ చేశాను. ఈ కర్రీకి ఇలా అయితే బాగుంటాయి. మరీ చిన్నవే కట్ చేస్తే కర్రీ రెడీ అయ్యేసరికి ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. అందుకని కాస్త పెద్ద సైజులో కట్ చేశాను. ఈ బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవడం వలన దుంపలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటోలని ఇందులో వేసుకోవాలి. దుంప కొంచెం మెత్తబడకుండా మనం టమాటో వేసినట్టయితే దుంపలు తొందరగా ఉడకవండి. అందుకనే కాస్త మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటోలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ మూత పెట్టి మనం మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, లేదంటే కూర అడుగు పడుతుంది. టమాటోలు, దుంపలు బాగా మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కనుక మరీ ముందుగా వేసిస్తే బాగా మెత్తగా అయిపోయి వంకాయ అంత బాగుండదండి. కాస్త ముక్కగా ఉండాలంటే కనుక మనం దుంపలు, టమాటోలు మగ్గిన తర్వాత వంకాయ యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టి మరి 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు వేసానండి. ఇది కారం ఘాటు తక్కువ ఉండే కారం. తర్వాత ఇందులోనే కొంచెంగా ధనియాల పొడి, 1 పావు చెంచా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. సుమారుగా ముక్కలు ములిగేలా వేసుకుంటే మనకి సరిపోతుంది. కర్రీలో ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే 5 నిమిషాలకి కర్రీ అనేది రెడీ అవుతుంది. ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి తీసి చూసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెంగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల సేపు మగ్గించుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.